సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై అభిశంసన నోటీసులు తిరస్కరణ. భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై అభిశంసన నోటీసులు జారీ అయ్యాయి. ప్రతిపక్షాలు ఇచ్చిన అభిశంసన నోటీసును ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు తిరస్కరించారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా అభిశంసనకు కాంగ్రెస్ నేతృత్వంలోని 6 విపక్ష పార్టీలకు చెందిన 64 మంది ఎంపీల సంతకాలతో కూడిన నోటీసును 2018 ఏప్రిల్ 20న ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడికి అందజేశాయి. అత్యున్నత పదవిలో ఉంటూ సీజేఐ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించాయి. 5 రకాల దుష్ప్రవర్తన ఆధారంగా ఈ చర్యకు దిగినట్లు పేర్కొన్నాయి. సీజేఐ అభిశంసనకు గురి కావడం ఇంతవరకు భారతదేశంలో చోటు చేసుకోలేదు. సోహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసును విచారిస్తున్న జడ్జి బిహెచ్ లోయా మరణంపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్లకు జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం కొట్టేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటు చేసుకుంది. అభిశంసన నోటీసుపై కాంగ్రెస్, ఎన్సీపీ, సిపిఎం, సిపిఐ, ఎస్పీ, బీఎస్పీ, ముస్లిం లీగ్ సభ్యుల సంతకాలు చేశారు. మొత్తం 71 మంది రాజ్యసభ సభ్యులు సంతకాలు చేసినప్పటికీ వారిలో 7 ఇటీవల పదవి విరమణ పొందారు. దీంతో 64 మంది మాత్రమే సంతకం పెట్టినట్లయింది. నోటీస్ తిరస్కరణ. రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విపక్షాలు ఇచ్చిన అభిశంసన నోటీసును తిరస్కరించారు. పరిగణలోకి తీసుకునేందుకు నోటీసుకు ఎలాంటి అర్హత లేదని, అందులోని ఆరోపణలు సమర్థనీయం, అంగీకారయోగ్యం కావన్నారు. న్యాయ నిపుణులు రాజ్యాంగ కోవిధులతో విస్తృత చర్చల తర్వాత 2018 ఏప్రిల్ 23న ఈ ఉత్తర్వులిచ్చారు. నోటీసులో పేర్కొన్న దుష్ప్రవర్తన, అసమర్థత అభియోగాల్ని నిరూపించేందుకు ఖచ్చితమైన సమాచారం లేనందుకే తిరస్కరించినట్లు చెప్పారు. ఈ కేసులో పేర్కొన్న ఆరోపణలకు న్యాయ వ్యవస్థ స్వతంత్రతకు తీవ్ర నష్టం కలిగించేలా ఉన్నాయని వెంకయ్య తప్పుపడ్డారు. సీజేఐపీ ప్రతిపక్షాలు చేసిన ప్రధాన అభియోగాలు: ఒడిశాలోని ప్రసాద్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ కేసులో లంచాలు పుచ్చుకోవడం. ప్రసాద్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ కేసు సుప్రీంకోర్టు ముందుకొచ్చినప్పుడు ఒకవైపు పరిపాలనాధికారాలు, మరోవైపు న్యాయపరమైన అధికారాలను ప్రయోగించడం. ఈ కేసు లిస్టింగ్ అంశంపై జస్టిస్ చలమేశ్వర్ ధర్మాసనం విచారణ మొదలుపెట్టినప్పుడు పాత తేదీలతో కూడిన నోట్ను రిజిస్ట్రీ ద్వారా న్యాయమూర్తుల ముందుంచడం. తన భూములకు సంబంధించి తప్పుడు అఫిడవిట్ దాఖలు చేయడం. సున్నితమైన కేసుల్లో ఫలితాలను ప్రభావితం చేయడానికి కొన్ని నిర్దిష్ట ధర్మాసనాలకు మాత్రమే వాటి విచారణ బాధ్యతను అప్పగించడం. లోయా కేసులో సీజేఐపై విమర్శలు. సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం జడ్జి బిహెచ్ లోయా అనుమానాస్పద మృతి కేసు విషయంలో కూడా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా విమర్శలు ఎదుర్కొన్నారు. కొన్ని ముఖ్యమైన కేసులకు న్యాయమూర్తులను కేటాయించిన విధానం సరిగా లేదని 2018 జనవరిలో సుప్రీంకోర్టులో 4 సీనియర్ న్యాయమూర్తుల అభ్యంతరాలు లేవనెత్తినప్పుడు లోయా మృతి కేసును కూడా వారు ప్రస్తావించారు. నాగపూర్లో సహచరుడి కుమార్తె వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వెళ్లిన లోయా 2014 డిసెంబర్ 1న అకస్మాత్తుగా మరణించారు. మృతి చెందే సమయానికి సోహ్రాబుద్దీన్ నకిలీ ఎన్కౌంటర్ కేసున లోయా విచారిస్తున్నారు. అప్పుడు ఆ కేసులో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా నిందితుడు. లోయా మృతి చెందిన కొద్ది రోజులకే 2014 డిసెంబర్ 30న అమిత్ షాకు ఆ కేసులో ఊరట లభించింది. లోయా మృతి చెందిన పరిస్థితులపై సందేహాలు వ్యక్తం చేస్తూ 2017 నవంబర్లో కారవాన్ మాసపత్రిక వరుస కథనాలు ప్రచురించింది. శవపరీక్షలు నిర్వహించిన విధానంపై కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. లోయా మరణించిన తీరుపై వచ్చిన కథనాలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయని, సోహ్రాబుద్దీన్ కేసు తీర్పు విషయంలో ఆయనకు ఒత్తిళ్లు ఎదురయ్యాయని లోయా కుటుంబ సభ్యులు ఆరోపించారు. లోయా అనుమానాస్పద మృతిపై స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశించాలని అభ్యర్థిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీపక్ మిశ్రా నేతృత్వంలో ధర్మాసనమే వీటిని విచారించింది. ధర్మాసనంలోని మిగతా 2 న్యాయమూర్తులు తమకు తాముగా విచారణ నుంచి తప్పుకోవాలని వచ్చిన ఓ అభ్యర్థనపై ధర్మాసనం తీవ్రంగా మండిపడింది. తాజాగా లోయాది సహజ మరణమేనని, స్వతంత్ర దర్యాప్తు అవసరం లేదని తీర్పునిచ్చింది.
గతంలో న్యాయమూర్తులపై అభిశంసన తీర్మానాలు. పార్లమెంట్ ముందుకు ఇప్పటి వరకు నలుగురిపై 1991, 2009, 2010, 2015లో అభిశంసన తీర్మానాలు వచ్చాయి. ఇందులో తొలిసారిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి. రామస్వామి అంతకుముందున్న అభియోగాల మేరకు తీర్మానం ప్రతిపాదించారు. అనంతరం వరుసగా కోల్కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సౌమిత్రా సేన్, సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.డి. దినకరన్, మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.కే. గంగేలకు వ్యతిరేకంగా అభిశంసన తీర్మానాలు వచ్చాయి. జస్టిస్ రామస్వామి 1987 నుంచి 1989 మధ్య పంజాబ్, హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు తన అధికార నివాసంపై ఇష్టానుసారం ఖర్చు చేశారన్న ఆరోపణలతో 1991లో ఆయనపై అభిశంసన తీర్మానానికి ప్రతిపాదించారు. 1993లో లోక్సభ ముందు ప్రవేశపెట్టగా హాజరైన సభ్యుల్లో 2/3 వంతు మెజార్టీ రాకపోవడంతో వీగిపోయింది. 2009లో కోల్కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సౌమిత్రా సేన్కు వ్యతిరేకంగా రాజ్యసభలో తీర్మానం వచ్చింది. న్యాయవాదిగా ఉన్నప్పుడు కోర్టు రిసీవర్గా నియమితులైన ఆయన తన ఆధీనంలో ఉన్న రూ. 33.23 లక్షలను దుర్వినియోగం చేయడంతో పాటు హైకోర్టుకు తప్పుడు వివరణలు సమర్పించారన్న అభియోగాలపై 2009లో సిపిఎం ఎంపీ సీతారాం ఏచూరి అభిశంసన తీర్మానం ప్రతిపాదించారు. ప్రాథమిక విచారణ ప్రక్రియ అనంతరం 2011 ఆగస్టు 18న రాజ్యసభలో చర్చకు వచ్చింది. జస్టిస్ సౌమిత్రా సేన్ ప్రత్యక్షంగా రాజ్యసభ ముందుకొచ్చి వివరణ ఇచ్చుకున్నారు. ఆయన వివరణతో సంతృప్తి చెందిన సభ్యులు 189 మంది తీర్మానానికి అనుకూలంగా, 16 మంది వ్యతిరేకంగా ఓటేశారు. అది లోక్సభకు వెళ్లేలోపు సౌమిత్రా సేన్ 2011 సెప్టెంబర్ 1న రాజీనామా చేశారు. అవినీతి, భూ ఆక్రమణ, అధికార దుర్వినియోగం తదితర 16 అభియోగాల ఆధారంగా సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.డి. దినకర్పై 2010లో రాజ్యసభ చైర్మన్కు అభిశంసన నోటీసులు ఇచ్చారు. సంబంధిత అభియోగాలపై నిజ నిర్ధారణ కోసం విచారణ కమిటీ వేసి 2011 ఆగస్టు 4 కల్లా నివేదిక సమర్పించాలని చైర్మన్ గడువు విధించారు. ఈలోపు 2011 జూలైలోనే తనపై వచ్చిన అభియోగాల విచారణకు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీపై నమ్మకం లేదన్న కారణంగా జస్టిస్ దినకరన్ రాజీనామా చేశారు. అనంతరం మనసు మార్చుకొని రాజీనామా ఉపసంహరణకు అవకాశం ఇవ్వాలని లేఖ రాసినప్పటికీ న్యాయశాఖ ఆయన విజ్ఞప్తిని తిరస్కరించింది. ఆయన ముందే రాజీనామా చేయడంతో సంబంధిత అభియోగాలపై దర్యాప్తు ఆగిపోయింది. అదనపు జిల్లా మహిళా న్యాయమూర్తిపై లైంగిక వేధింపుల ఆరోపణలతో మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.కే. గంగేలేపై 2015 మార్చిలో 57 మంది ఎంపీలు నాటి రాజ్యసభ చైర్మన్ హామీద్ అన్సారీకి అభిశంసన నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు అప్పటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్. భానుమూర్తి నేతృత్వంలో జస్టిస్ మంజులా చెల్లూర్, ప్రస్తుత అటార్నీ జనరల్ కె.కె. వేణుగోపాల్ సభ్యులుగా విచారణ కమిటీ వేశారు. విచారణ అనంతరం న్యాయమూర్తిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి తగిన ఆధారాలు లేవని కమిటీ తేల్చింది. న్యాయమూర్తి అభిశంసన ప్రక్రియ. ప్రధాన న్యాయమూర్తితో సహా సుప్రీంకోర్టు జడ్జీల ఉద్వాసనకు సంబంధించిన ప్రక్రియ రాజ్యాంగంలోని 124/4 అధికరణంలో ఉంది. దుష్ప్రవర్తన, అసమర్థత కారణాలపై దీన్ని ప్రయోగించవచ్చు. అభిశంసన తీర్మానానికి ఇచ్చే నోటీసుపై 100 మంది లోక్సభ సభ్యులు లేదా 50 మంది రాజ్యసభ సభ్యులు సంతకాలు పెట్టాలి. వాటిని లోక్సభ స్పీకర్కు కానీ రాజ్యసభ చైర్పర్సన్కి కానీ సమర్పించాలి. స్పీకర్, చైర్పర్సన్ ఈ నోటీసును ఆమోదించడం కానీ తిరస్కరించడం కానీ చేయవచ్చు. ఒకవేళ స్పీకర్, చైర్పర్సన్ దాన్ని అనుమతిస్తే సుప్రీంకోర్టులోని ఒక సీనియర్ జడ్జ్, ఒక హైకోర్టు జడ్జ్, న్యాయ నిపుణుడితో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తారు. అభిశంసన ఎదుర్కొంటున్న న్యాయమూర్తిపై వచ్చిన అభియోగాలపై దర్యాప్తు చేయాలని కోరుతారు. ఒకవేళ ఆ అభిశంసన తీర్మానాన్ని కమిటీ సమర్థిస్తే దాన్ని పార్లమెంట్ చర్చకు చేపట్టవచ్చు. 3/2 మెజారిటీతో ఉభయ సభలు దాన్ని ఆమోదించాల్సి ఉంటుంది.
ఉభయ సభల ఆమోదం తర్వాత ఆ తీర్మానాన్ని రాష్ట్రపతికి సమర్పిస్తారు. అంతిమంగా రాష్ట్రపతి ఉత్తర్వులతో సదరు న్యాయమూర్తి పదవీచ్యుతుడవుతారు.